విపత్తులు జరిగాయి కదా మనకి, ఎర్త్‌క్వేక్స్, భూకంపాలు. సో, దాంట్లో భాగంగా చూసుకుంటే మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కొడుకు అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారు. ఇక్కడ ఎక్కడ? సింగపూర్‌లో. ఓకే. సో, అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఆ బాబు చిన్నారికి కాళ్ళు, చేతులు గాయాలయ్యాయి. ఐసీయూలో ఉన్నాడు. సో, ఇది కూడా వన్ ఆఫ్ ద విపత్తు. అంటే పవన్ కళ్యాణ్ కలిగితేనే విపత్తా? అలా జనరల్ యాక్సిడెంట్ ఇది. ఇట్స్ జనరల్ యాక్సిడెంట్, కరెక్టే. కానీ ఇట్లా వన్ బై వన్ చూసుకుంటూ పోతుంటే మనకి ఎన్నో, మొన్న లాస్ ఏంజల్స్లో అది వైల్డ్ ఫైర్ యాక్సిడెంట్ అది జరిగింది. అసలు దట్స్ వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ సిటీ అని చెప్పుకోవాలి. అంత సెలబ్రిటీస్ ఉంటారు అక్కడ. సో మొత్తం ఆ ప్లేస్ మొత్తం ఫైర్ యాక్సిడెంట్కి గురైంది. అక్కడ హాలీవుడ్ ఉండేటటువంటి ప్రదేశం, అక్కడ కూడా ఫైర్ యాక్సిడెంట్ అయ్యి అనేక స్టూడియోలు, పురాతనమైన స్టూడియోలు కాదు, ఇవన్నీ కూడా నేను చెప్పిన దాన్ని చూసి నేను చెప్పట్లా, నేను ముందే చెప్పాను. ఓ సంవత్సరం క్రితమే మీరు చూసుకుంటే వీడియోలో అన్నింటిలో ఉంది. సో ఇప్పుడు మీరు చెప్పినట్లు 7 ఇప్పుడు years నేను చెప్తున్నాను కదా, ఇప్పటి నుంచి చూడండి. జపాన్ ఆల్రెడీ అనౌన్స్ చేసింది కదా, మెగా భూకంపం రాబోతుంది, మొత్తం సగం జపాన్ ఖాళీ చేయాలి. సో ఇవన్నీ కూడా మీకు సంకేతాలు కనపడుతున్నాయి. రష్యా మనకి నెమ్మదిగా దూరం అవడం కనపడుతుంది. అలాగే మీకు ఇరాన్, ఇరాక్ ఇవన్నీ కూడా చూస్తుంటే భారతదేశం మీదకి దండెత్తడానికి సిద్ధంగా ఉన్నట్టు. సిరియా ఆల్రెడీ రోహింగ్యాస్ మూలంగా హైదరాబాద్ లో మీకు అందరు 4 కోట్ల మంది ఉన్నారు. మొత్తం ముస్లిమ్స్ లోపల ఎంటర్ అయిపోయి ఉన్నారు. బంగ్లాదేశ్ ఎదురు తిరుగుతుంది, ఇటు పాకిస్తాన్ ఎదురు తిరుగుతుంది. మీకు చుట్టూ వాతావరణం చూస్తే నేను చెప్పేదానికి సరిపోట్లా. మీరు హిమాచల్ ప్రదేశ్ నుంచి, అస్సాం నుంచి, నార్త్ ఈస్ట్ నుంచి ఇలా చూస్తే అటు నుంచి దాడి చేయడానికి సంసిద్ధులై ఉన్నారు. ఇటు బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్నారు. ఇటు పక్కన చూస్తుంటేనేమో పాకిస్తాన్ నుంచి ఉన్నారు. అటు పక్క చూస్తే హిమాలయాల వెనక చైనా, టిబెట్ నుంచి అటు నుంచి ఉంది. అంటే హిమాలయాలు అలా సరౌండింగ్ చేస్తూ ఒక్కసారి యుద్ధం మొదలవుతుంది. ముస్లిం క్రిస్టియానిటీ మతం గురించి చాలా వార్స్ జరుగుతున్నాయి. ఇండైరెక్ట్గా ఒక రకంగా వార్స్, యుద్ధం అనే చెప్పుకోవచ్చు. అది ఓన్లీ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే జరుగుతుంది, వేరే అదర్ స్టేట్స్ లో జరగట్లేదు. అది ఎందువల్ల? అలా ఏం లేదు, మీకు అదర్ స్టేట్ గురించి తెలియదు కాబట్టి అంతేనా? అంతేగాని భారతదేశం అంతా కూడా ఇప్పుడు భారతదేశంలో హాఫ్ ఇస్లాం, కింద నుంచి కేరళ నుంచి క్రిస్టియానిటీ వస్తుంది. మీరు చూస్తుంటే కేరళలో మొదలైనటువంటి క్రిస్టియానిటీ ఇలా వచ్చి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరకు వచ్చింది. ఇటు నుంచి కాశ్మీర్ నుంచి చూసుకుంటూ అలా వస్తే మీకు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఇవన్నీ తీసుకుంటూ వస్తే ఇస్లాం వచ్చేసింది. ఇక్కడికి వచ్చేసరికి తెలంగాణలోకి వచ్చి ఇస్లాం, క్రిస్టియన్ మిక్స్ అయింది. అంటే దాదాపుగా భారతదేశం అంతా కూడా ఇస్లాం, క్రిస్టియన్ని ఆక్రమణ జరుగుతూ ఉన్నది, ఆక్రమణ జరిగిపోయింది. అందుకే ఇవన్నీ కూడా వస్తున్నాయి. వాళ్ళ బలం చూసుకుని, మూర్ఖత్వాన్ని చూసుకుని, వాళ్ళలో ఉన్నటువంటి మూర్ఖత్వాన్ని పెంచారు. గుడ్డు మాంసం తినడం అంటే ఎందుకు అనుకుంటున్నాం? గుడ్డులా తయారవడానికి మనస్తత్వం అర్థమవుతుందా? అందుకని మన వాళ్ళు ఏం చేస్తున్నారు, హిందువులు సాత్వికాహారం తీసుకోండి, నాన్ వెజ్ తీసుకోకండి, వెజిటేరియనే తీసుకోండి, చాలా మంచిదని మన వాళ్ళు బోధిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, వెజిటేరియన్ అసలు తీసుకోకండి, నాన్ వెజ్ తీసుకోండి. ఎప్పుడైతే నాన్ వెజ్ తీసుకుంటారో రజోగుణం పెరుగుతుంది, మూర్ఖత్వం పెరుగుతుంది, తమోగుణం పెరుగుతుంది. తమోగుణం, రజోగుణం ఉన్న వాళ్ళు ఎవరి మీదైనా కలబడతారు, తిరగబడతారు. ఎప్పుడైతే సాత్విక ఆహారం తీసుకునే శాంతి, వాళ్ళు మన వాళ్ళే, వీళ్ళు మన వాళ్ళే అంటారు. ఇప్పుడు హిందువులు రోజు కలుస్తారా గుడిలో? ఎవరైనా ఒకరినొకరు కలవరు. కానీ ఇస్లాం రోజుకి 5 సార్లు నమాజ్ పేరుతో కలుస్తారు. కానీ హిందువులు ఎవరు కలిసికట్టుగా ఉండరు. క్రిస్టియన్స్ ప్రతి ఆదివారం అయినా చర్చికి వెళ్తారు, ప్రతి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. వాళ్ళు ఈ ఐకమత్యత ఉన్నది. ఎందుకు? దాడి చేసే వాళ్ళు అందరూ కలిసి దాడి చేస్తారు. అంటే ఇప్పుడు దాడి జరిగితే మన హిందువులు ఐకమత్యం రాదు. ఎందుకు రాదంటే వాళ్ళు కూడా మన సోదరులే అనే మనస్తత్వే. దీన్నే సుడో సెక్యులరిజం అంటారు. చూస్తున్నారు కదా, మన భారతీయత అంతా ఏముందంటే
చీమని దోమని విషాన్ని గక్కే విసర్పాన్ని సైతం భగవంతుడి యొక్క భవ్య రూపంగా భావించేటటువంటి సంస్కృతి కలిగినటువంటి మన యొక్క భారతీయత ఏంటి, విషాన్ని కక్కే విసర్పాన్ని సైతం భగవంతుడి యొక్క భవ్య రూపంగా భావించేటటువంటి భావనాత్మకమైనటువంటిది భారతదేశం. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎలా ఎదురు తిరగలుగుతారు? సాత్విక ఆహారం తీసుకుంటున్న వాళ్ళు రజోగుణం ఎలా వస్తుంది? యుద్ధం ఎలా చేయగలుగుతారు? ఆ వీక్నెస్ని ఆధారంగా చేసుకుని ఇతర మతాల యొక్క అభిమతం మతంగా మారి దాడి చేస్తుంది, తరతరాలుగా దాడి చేస్తుంది. కానీ సనాతన ధర్మం కాసేపు మరుగున పడుతుందే కానీ మరుగైపోదు, ఎప్పుడు పరిడవెళ్తూనే ఉంటుంది ఎంతమంది దాడి చేసినా. అది మన ధీమా. మనము వాళ్ళు ఎంత దాడి చేసినా కానీ మన సనాతన ధర్మం మనము పోగొట్టుకోము. మన హిందూ సనాతన ధర్మం అనేది ఇది ఒకప్పుడు పుట్టింది కాదు, ఎవరు పుట్టించింది కాదు, ఎవరు పెంచేది కాదు, దానికి మరణం లేదు. ఏదైనా పుడితే చనిపోతుంది. సనాతనం అనేది అది పుట్టింది కాదు, సహజంగా ఉన్నది, క్రియేషన్. అసలు ఈ సృష్టికి పూర్వమే ఉన్నది. సనాతనం అంటే అది ఒక శక్తి. శక్తి ఎప్పుడు ఉంటుంది, వస్తువులు వస్తుంటాయి పోతుంటాయి. కాబట్టి సనాతనం అనేది ఎప్పుడు ఉండేది, దాన్ని ఎవరు దానికి మరణం లేదు. కాబట్టి ధర్మానికి మరణం ఎప్పుడు ఉండదు, సనాతన ధర్మానికి మరణం ఉండేది. మతాలకు మరణం ఉంటుంది. ఎందుకంటే మతం అంటే ఒక వ్యక్తి యొక్క అభిమతాన్ని, ఒక యేసు యొక్క అభిమతాన్ని ఎక్కువ మంది ఫాలో అయితే, కొందరు ఫాలో అయితే అది మతం అవుతుంది. అలాగే మొహమ్మద్ ప్రవక్త వచ్చి ఆ కొత్త దేవుని సృష్టిస్తే ఆ మక్కాలో 365 మంది దేవతా విగ్రహాలు ఉండేవి. మక్కాలో రోజుకు ఒక గ్రూప్ వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకునేవారు. ఈ 365 విగ్రహాలను పగలగొట్టి ఒక విగ్రహాన్ని పెట్టాడు, అది ఇస్లాం మతం అన్నారు. అంతకుముందు సనాతనమే మక్కాలో మక్కేశ్వరుడు ఉంటాడు, ఈశ్వరుడు యొక్క లింగం లోపల ఉంటుంది, అదే మక్కా. కాబా అంటారు, స్టాట్యూ ఆఫ్ కాబా అంటే ఒక శివలింగ ఆకృతిలో ఒకటి ఉంటుంది, అదే శివలింగమే అక్కడ ఉండేది కూడా. అందుకే ఈ భగవంతుడు ఈ సృష్టి యావత్తు వచ్చేటటువంటి ఈశ్వరం ఏంటి, సృష్టి భగవంతుడి గురించి చెప్పే స్వరం, ఈ స్వరం ఏదైతే ఉంది ఈశ్వరమే అని నమ్మేదే సనాతనం. కాబట్టి ఇస్లాం బేస్ ఎక్కడి నుంచి వచ్చింది? సనాతనం నుంచి, విగ్రహారాధన నుంచే వచ్చింది. కొత్త మతం సృష్టించాలి కాబట్టి దానికి వ్యతిరేకంగా సృష్టించాడంటే. ఎస్ఐ ఎక్కడి నుంచి ఉంది? యెహోవా అక్కడి నుంచి వచ్చాడు, మన పరమాత్మ నుంచి వచ్చాడు. కాబట్టి ఈ కాన్సెప్ట్లన్నీ కూడా కాపీడ్ కాన్సెప్ట్స్. సనాతనంలో ఉన్నటువంటి దాన్ని కొంచెం మోడిఫై చేసి దానికి వ్యతిరేకమైనటువంటి అభిమతాన్ని సృష్టించి ఇప్పుడు ఉన్నటువంటి ఫ్లోని కొత్త ధనాన్ని సృష్టించి కొత్త ధనాన్ని పెంచుకుంటానికి చేసినటువంటిది ఏదైనా సరే. ఇప్పుడు చీర ఉందనుకో, చీర కట్టేటటువంటి వాళ్ళందరినీ కూడా డైవర్ట్ చేసి మార్చాలంటే కొత్త డ్రెస్ ఏదో పట్టుకొస్తాడు. ఆ చీరని కుట్టేసి తగిలించుకున్నట్టు చేశాడు అనుకో, అందరూ మళ్ళీ చీరలు కడతారు. పంచి ఉంది, ఇప్పుడు ఈ పంచి ఉంది, ఈ పంచి ఇలా కుట్టిస్తాడు అనుకోండి శుభ్రంగా, రేపటి నుంచి పిల్లలందరూ పంచిలే కడతారు. ఈరోజు రేపటి నుంచి మీరు అందరూ ప్యాంట్లు కట్టలేరా, అందరూ పంచిలే కడతారు. ఆడపిల్లలందరూ కూడా మళ్ళా శారీ సంస్కృతి వస్తుంది. ఎందుకంటే కొత్త ధనాన్ని సృష్టిస్తే కొత్త ధనం వస్తుంది. అలాగే మతాలు కూడా పుట్టుకొచ్చింది. సనాతనం నుంచి పుట్టుకొచ్చిన మతాలు సనాతనంలోనే తిరిగి కలిసిపోతుంది.